హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రివ్యూ చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే చేజింగ్ అన్నదే బెస్ట్ ఆప్షన్. ఇండియాకి అగెనిస్ట్గా డిఫెండింగ్ అన్నది చాలా కష్టం. మనం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఓపెనర్స్ బాగా పెర్ఫామ్ చేశారు. రోహిత్ శర్మ అయితే స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ స్పిన్ అటాకింగ్ కానీ చాలా బాగా ఆడాడు. అండ్ మన కోహ్లీ విషయానికి వస్తే స్లోగా ఆడుతున్నాం అంటున్నారు అందరూ. ఆ స్పిన్ అటాక్ చేశాడు. ఎప్పుడైతే అక్రాస్ ఆడడానికి ప్రయత్నించాడో తంజీమ్ సకీబ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒక డీసెంట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు మన కోహ్లీ దగ్గర నుంచి. అండ్ రోహిత్ శర్మ విషయానికి వస్తే తను కూడా చాలా బాగా ఆడాడు. మధ్యలో పంత్ కూడా ఒక 24 రన్స్ అంతా చాలా బాగా ఆడాడు తను కూడా. మనం మిడిల్ ఆర్డర్కి వచ్చేసినట్లయితే సూర్య డిసప్పాయింట్ చేశాడు. 1-2 ఇన్నింగ్స్ అలా అవుతూ ఉంటాయి ప్రతి బ్యాట్స్మెన్కి. ప్రతి మ్యాచ్ ఆడాలని లేదు కదా. అండ్ డూబే విషయానికి వస్తే డూబే తను కూడా నిరూపించుకున్నాడు. ఆ స్పిన్కి అగెనిస్ట్గా తను కొట్టిన సిక్సెస్ అయితే ఆ లాంగ్ హ్యాండిల్ యూజ్ చేసి స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఆ సిక్సెస్ అనేది చాలా బాగా కొట్టాడు. మనం ఒక స్టేజ్లో గమనించినట్లయితే ఇండియా వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. 80 for 3. ఆఫ్టర్ 80 for 3 ఒకసారిగా ఇండియా అన్నది కొంచెం ఆ 160 మార్క్ అన్నది వస్తుందా రాదా అని అనుమానంగా అనిపించింది. బట్ హార్దిక్ పాండ్యా నేనున్నానని నిరూపించుకున్నాడు. తను ఐపీఎల్లో ఎటువంటి ఫామ్లో లేని తను ఈ వరల్డ్ కప్లో మాత్రం ఎరగదీస్తున్నాడు. సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఐపీఎల్లో పెర్ఫామ్ చేయడం, వరల్డ్ కప్లో ఫ్లాప్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తను నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఆ అటాకింగ్ అన్నదే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరియర్లో చూసాం మనం. హార్దిక్ పాండ్యా యొక్క ఆ ఒరిజినల్ ఆ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ మనం మళ్ళీ ఇప్పుడే చూసాం. 27 balls 50 కొట్టాడు. ఆ లాస్ట్ బాల్ ఆ పేస్ యూజ్ చేసి జస్ట్ వెనక్కి గ్లైడ్ చేశాడు. మనం బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే తంజీమ్ షకీబ్ చాలా బాగా వేసాడు బౌలింగ్. ముఖ్యంగా కోహ్లీ వికెట్ గమనించినట్లయితే బాల్ అన్న స్లో వేసాడు. కోహ్లీ అక్రాస్ ద లైన్ ఆడే ప్రయత్నం చేశాడు, ఎర్లీగా వెళ్ళిపోయాడు, అవుట్ అయ్యాడు. సూర్య వికెట్ గమనించినట్లయితే తంజీమ్ షకీబ్ అద్భుతమైన బాల్ వేసాడు, షార్ప్ బౌన్స్ వేసాడు. సూర్య లైట్ గ్లౌజ్కి బ్యాట్కి స్లైట్ ఎడ్జ్ అయింది, అవుట్ అయ్యాడు. అండ్ మిగిలిన చూసుకున్నట్లయితే తంజీమ్ షకీబ్ అండ్ షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశాడు. తంజీమ్ షకీబ్ 2 వికెట్లు తీశాడు. ఇంకా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదు. ముస్తఫిజుర్ రహీమ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ముస్తఫిజుర్ రహీమ్ 12 runs per hour ఇచ్చాడు. రషీద్ హుసేన్ కూడా 14 runs per hour ఇచ్చాడు. వికెట్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యారు ఇద్దరు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ విషయానికి వస్తే షాంతో తప్పించి ఎవరు బాగా పెర్ఫామ్ చేయలేదు. మన బౌలర్స్ అయితే కుల్దీప్ యాదవ్ అయితే చాలా బాగా బౌలింగ్ వేసాడు. కుల్దీప్ యాదవ్ అయితే ఊరించే డెలివరీస్ వేసాడు, పైకి పిచ్చేసి కొట్టేలాగా వేసాడు బౌలింగ్. దాన్ని కొట్టే ప్రయత్నం చేశారు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్, అవుట్ అయ్యారు. పాండ్యా ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు, పైకి పిచ్చేసి ఎంత బాల్ వేసాడు. లిటన్ దాస్ ఆఫ్టర్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, అవుట్ అయ్యాడు. అండ్ తర్వాత కుల్దీప్ యాదవ్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు. ఆ పైకి ఇచ్చేసేయడం అండ్ ఆ ఎన్బిడబ్ల్యూ అలా వేసాడు కుల్దీప్ యాదవ్. బుమ్రా అయితే ఎక్స్ట్రాడినరీ, మనం చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ బుమ్రా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఆల్వేస్ పెర్ఫామ్ చేస్తాడు. హార్దిక్ పాండ్యా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, అక్షర్ పటేల్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అండ్ మనం టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డే చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా అండ్ కుల్దీప్ యాదవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.